పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. స్వాతి హత్యలో ఈ హత్యతో వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెం రగిలిపోతోంది. స్వాతి భర్త మహేందర్ రెడ్డి ఇంటి ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఊరు వదిలి వెళ్ళిపోయారు. గ్రామంలోకి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను రానివ్వమంటున్నారు గ్రామస్తులు. కామారెడ్డిగూడ పోలీసుల పహారాలో ఉంది. గాంధీ ఆసుపత్రిలో స్వాతి మొండానికి DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహం తీసుకెళ్లేది లేదంటూ వారంతా స్పష్టం చేస్తున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కామారెడ్డిగూడలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. స్వాతి మృతదేహం పూర్తి స్థాయి అన్ని పార్ట్స్తో శరీరాన్ని అప్పగించాలి, మృతదేహాన్ని అప్పగించాలి అని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకైతే తల చేతులు దొరకని పరిస్థితి, మూసీలో పడవేయడంతో అవి దొరకలేని పరిస్థితి. ఇంటి ముందే మహేందర్ ఇంటి ముందే స్వాతి కుటుంబ సభ్యులంతా కూడా బైఠాయించిన పరిస్థితి ఉంది. స్వాతి అంత్యక్రియలంతా కూడా వారి మహేందర్ కుటుంబ సభ్యులే చేయాలి, వారి ఇంటికి అప్పగించడం జరిగింది స్వాతిని. ఈ నేపథ్యంలో స్వాతి అంత్యక్రియలన్నీ కూడా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే చేయాలని చెప్పి వీరంతా కూడా పట్టుబడుతున్నారు. అదేవిధంగా మృతదేహాన్ని అన్ని పార్ట్స్తో కలిపి మృతదేహాన్ని అప్పగించాలి, కేవలం మొండెం మాత్రమే కాకుండా అన్ని పార్ట్స్ అప్పగించాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు వీరంతా కూడా బైఠాయించడం జరిగింది. ఖచ్చితంగా వీరి కుటుంబానికి న్యాయం చేయాలి, న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు, బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఇవ్వాలి, అదేవిధంగా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు ఉన్నారు. మహేందర్ రెడ్డి ఏ విధంగా ఉండేవారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనను ఏ విధంగా చూస్తున్నారు? ఇది ఎంతకైనా బాధాకరమైన విషయం. ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ సంఘటనను ఇలే వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, పేపర్ల టీవీలలో కూడా చూస్తున్నాము, ప్రతి గ్రామం లోపల ఇదే జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం, అమ్మాయిలను రేపు చేసి చంపేయడం, ఇవన్నీ ఇది మన సమాజానికి గొడ్డలు పెట్ట లాంటిది. అంటే మహేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు గ్రామంలో? అయితే ఇప్పుడు వాళ్ళు చేశారు కదా, ఈ హత్య అనేది వాళ్ళతో జరిగింది కదా, దానికి వాళ్ళే న్యాయం చేయాలి. ఎట్లా న్యాయం చేయాలంటే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ చేసే కర్మలు అయితే ఉంటాయి కదా, వాళ్ళు చేస్తే కొంచెం న్యాయం అవుతుంది. అంటే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు కదా, అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో వచ్చి చేస్తే ఎవరు కూడా ఏమన్నారు. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళని మించి లాండ్ ఆర్డర్ని మించి మేము కూడా పోలేము కదా, చట్టం ఉన్నది కదా. ఇప్పుడు సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఇది ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అమ్మాయికి శాంతి అవుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా రేపు పొద్దుగాల ఇప్పుడు మేమే ఉన్నాం అనుకో, నీ అమ్మాయి ఇగో వాడు ఇంత తప్పు చేసినందుకు వానికి శిక్ష పడ్డది రా నాయన, మనకు కూడా పడతా అని చెప్పి ఒక భయభ్రాంతితోటి మేము కూడా అలాంటి పనులకు పూనుకోమన్నమాట. ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అయితే చూసుకోవచ్చు. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే స్వాతి అంత్యక్రియలు అంతా కూడా పూర్తి చేయాలి. ఇప్పటికైతే గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టానికి స్వాతి మొండెం అక్కడే ఉన్నది. అయితే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మహేందర్ రెడ్డితోనే ఇక్కడ అంత్యక్రియలు చేయించాలి అని చెప్పి గ్రామస్తులు, స్వాతి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం ఉంది. మహేందర్ రెడ్డి ఇంటి ముందే వీరంతా కూడా బైఠాయించారు, పోలీసులు మోహరించారు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయితే బందోబస్తు నిర్వహించారు. ఇక్కడే మనం చూసుకోవచ్చు, వీరంతా కూడా బైఠాయించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. స్వాతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి గాంధీ ఆసుపత్రి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అంత్యక్రియలు ఈరోజు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఓకే విక్రమ్. రైట్, ఇలా ఉంటే కాసేపటి క్రితం మృతురాలు స్వాతి సోదరి ఒకసారి సాక్షి టీవీతో మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. మా అక్క నాతో 3 days బ్యాక్ మాట్లాడింది సార్. అంటే ఏం చెప్పలేదు, మంచిగా ఉండు అట్లానే చెప్పింది. తర్వాత మొన్న మధ్యాహ్నం 1 o'clockకి మెసేజ్ చేసింది, రిప్లై ఇవ్వలేను. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, అంటే రిప్లై ఇవ్వు అట్లా పెట్టింది. అది ఆమె కాదు, ఆడంట. అయితే నేనేం పెట్టలేను, అంతకే లాస్ట్. ఆమె ఇక నాతో ఎప్పుడు కూడా మాట్లాడలే. మొన్న కూడా కాల్ చేస్తే నాకు ఫీవర్ వచ్చిన ఓపిక లేకుండే, అమ్మ మాట్లాడంటే కూడా నేను మాట్లాడానని చెప్పేసి అన్న. ఇక అంతకుముందు అయితే ఇబ్బంది పెడుతుండే, కొడుతుండే అంట కూడా. అంటే చాలాసార్లు కుతికి పిసికిండు కూడా. ఆమె చెప్పింది, అమ్మ డాడీతోనైతే ఎప్పుడు చెప్పలేదు సార్, నాతోనైతే చెప్తుండే.
అమ్మ డాడీకి అయితే చెప్పనివ్వకుండా చెప్పకు శ్వేత అని చెప్పేసి కూడా చెప్తుండే. దొంగతనంగా లేనప్పుడు మరి ఫోన్ చేసి మాట్లాడుతుండే. ఒక్కరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండకుండా సార్. అయితే ఇంతకుముందు నేను కాలేజ్కి పోయేటప్పుడు మా కాలేజ్లోకి వచ్చి మా అక్క మంచిగా ఉంది సార్, మా అక్క హైదరాబాద్లోనే ఉంచుకుంటూ మా అక్క హైదరాబాద్లోనే ఉంది. నా దగ్గరికి లంచ్ టైంలో వచ్చి మీ అక్కకి పిచ్చిలేసింది, నువ్వు ఒకసారి రా అని చెప్పేసి మా మేడంని, ఇన్ఛార్జ్ మేడంని కాలేజ్లో పర్మిషన్ తీసుకుండు. మేడం ఏం చేసింది, మీ అక్కకి పిచ్చిలేసిందంటే మా అయిందంటే కదా పో అమ్మా అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. నేను బయటికి వెళ్ళిన, కిందికి పోయినా, ఆయనను చూస్తే అంటే ఒక కారు తీసుకొని వచ్చిండు. భయమైంది నాకు అర్థమైపోయింది. అంటే ఇంకా నువ్వు ఫస్ట్ మా అక్కకు ఫోన్ చేయి, నేను వస్తా అని చెప్పేసి అన్నాను. గేట్ దగ్గరికి పోయి మా అక్కకు ఫోన్ చేసి తిన్నావా, ఏడున్నా, నువ్వు వికారాబాద్కి వచ్చినా ఈవినింగ్ వరకు ఇంటికి వస్తా అని చెప్పిండు. నువ్వు మా అక్కకు పిచ్చిలేసిందని చెప్పినావు. మళ్ళీ ఏం చేసిండు, నేను ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ మీ అక్కకి చెప్పక నేను వచ్చినా అని చెప్పేసి పెట్టిండు. అయితే నేనేం చేసిన, అక్కకు కాల్ చేసిన, చెప్పిన ఇట్లా వచ్చిండు అని చెప్పేసి. అంటే నువ్వు మా చెల్లెల దగ్గరికి పోవడానికి కారణమైంది, నాకు పిచ్చి లేచిందా అని చెప్పేసి చాలా ఏడ్చింది. ఇంకా ఆమె అప్పటికి గొడవపడి హాస్టల్లో పోయి ఉంది. ఇక అంతవరకు ఇక నాకేం తెలియదు. ఇక